ఎవరి పేరైతే ఏ, ఎస్, ఎం ఈ అక్షరాలతో మీ పేర్లు మొదలవుతాయి. మెయిన్ గా ఏ అనే అక్షరంతో పేరు మొదలై 5 అక్షరాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఎలా ఉంటుందంటే చదువు పరంగా చాలా సమస్యలు ఉంటాయి. ఉద్యోగం వచ్చినా కూడా చాలీచాలని జీవితంలో ముందుకు పోతుంటారు. ఎక్కువగా వివాహంలో ఆలస్యమై ఆర్థిక పరమైనటువంటి బాధలను కలిగి ఉంటారు. ఈ ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, ఏదైనా పెట్టుబడులు పెట్టినా అనూహ్యంగా నష్టాన్ని చవి చూడడం, ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళకి వీళ్ళ జీవితంలో ఎక్కువ ఇటువంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి. అలానే ఎం అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళకి వీళ్ళు ఇంటికి ద్వితీయ సంతానం అయితే ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో వివాహం వరకు అద్భుతంగా ఒక మహారాజులా, ఒక మహారాణిలా వీళ్ళ ఇంట్లో ఉంటారు. ఎప్పుడైతే వివాహం అయిన తర్వాత అనూహ్యంగా అత్త మామల నుండి కానీ, అమ్మా నాన్నల నుండి కానీ ఎక్స్పెక్ట్ చేసినంత వాళ్ళ ఆప్యాయత, అనురాగాలు లేక వాళ్ళు ఏది చెప్పినా వీళ్ళకి నెగిటివ్ గానే ఉండేసి వాళ్ళకి మధ్య వైరోగ్యం కాస్త పెరుగుతుంది. ఈ వైరాగ్యం వలన ఏమవుతుందనంటే తల్లిదండ్రులకి కానీ, అత్తమామ నుండి కానీ వీళ్ళకి సంక్రమించాల్సినటువంటి ఆస్తి పాస్తుల్లో ఖచ్చితంగా వీళ్ళకి భేదాభిప్రాయాలు అనేది వస్తాయి. మెయిన్ గా ఏ, ఎస్, ఎం ఈ లెటర్స్ తో పేరు మొదలైన వాళ్ళలో 5 అక్షరాలున్నా లేదా 6 అక్షరాలున్నా జన్మతః ఒక్కసారి దాంట్లో ఓవెల్ స్థానాలను చెక్ చేసుకోండి. ఎప్పుడైతే సరి బేసి కాంబినేషన్స్ లో ఓవెల్స్ వస్తాయో వాళ్ళకి జీవితంలో చిక్కులు తప్పవనే చెప్తుంది మన ధర్మగ్రంథి శాస్త్రం.